అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మొన్న నాగ చైతన్య శోభిత వీళ్ళందరికీ ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్లో భాగంగా మనోడు పిల్లవని పేరెంటానికి వచ్చినట్టు, ఊళ్ళో పెళ్లికి కుక్కలాడవాడు చేసినట్టు వచ్చాబే వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉంటారని ఇడిపోతారు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మూర్తి గారికి, టీవీ5 మూర్తి గారికి కోపం వచ్చింది. ఒరే శుభం పలకరా దద్దమ్మ అంటే నువ్వు ఏం మాడుతున్నారా బాబు, నువ్వు నేను ఒకే కులస్తులు, కానీ ఎందుకురా ఇలా బతుకుతున్నావు ఎందుకురా ఏదో 4 దొబ్బులు పెట్టాడు ఇంటికి. పెడితే వీళ్ళు ఏం చేశారనుకున్నారు, అతి తెలివితేటలు ఉండకూడదు అంటారు. నేను అందుకే జగన్ రెడ్డి కూడా అతి తెలివితేటలు ఎక్కువైపోయే సంకనాగిపోయాడు. ఏళ్ళు అతి తెలివితేటలు ఏంటంటే మొత్తం మన బండారం అంతా బట్టబయలు చేసేస్తున్నాడు ఈ మూర్తిని ఎలాగైనా సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయాలి అని ఒక ఇద్దరు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడుకున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరు? పేటీఎం బ్యాచ్. ఈ ఐపాక్ టీమే జగన్ రెడ్డి టీము. ఎందుకంటే జగన్ రెడ్డి పేపర్లోనండి మెయిన్ పేపర్లో వేస్తారు. ఇది జర్నలిజం ముసుగులో 5 కోట్ల డిమాండ్ అట. సాక్షి మెయిన్లో వచ్చింది. అప్పుడు అర్థమైపోయింది, ఓహో వీడు వైసీపీ ఫేక్ బాబా అనమాట, అందుకే వీళ్ళంతా ఎంత సపోర్ట్ ఇచ్చేస్తున్నారు, ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు అనుకున్నాను. అయితే ఏం చేశాడు మనోడు, అబ్బే మూర్తిని ఎలాగైనా టార్గెట్ చేయాలండి, మూర్తి మొత్తం నా బండారం మొత్తం బయటపెడుతున్నాడు. కానీ జగన్ రెడ్డి చూసుంటాడు, హే వేణుబాబా మూర్తి కరెక్ట్గా దొరుకుతున్నాడు, కరెక్ట్గా ఇదే టైము, నువ్వు నీ భార్య కలిసి బ్లాక్మెయిల్ చేయండి అతను, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని పెట్టండి. దానికి కావాలంటే మన ఐపాక్ టీం ఉన్నారు కదా, రొట్ట బ్యాచ్ ఉంది. ఐపాక్ టీంలో మీరు ఒక ఇద్దరు వాడుకోండి, ఓ మంచి ఫిగర్ని ఇస్తాను, ఇంకొకటి అమర్ అనే పేరుతో ఇంకొకటి ఇస్తాను, వాళ్ళిద్దరితో ఒక ఆడియో కాల్ మాట్లాడించండి. వాళ్ళిద్దరూ ఆడియో కాల్ మాట్లాడతారు. ఆ ఆడియో కాల్లో బిఆర్ నాయుడు గారి మీద, కెలా రాజేష్ గారి మీద, మూర్తి గారి మీద, మరొక ఎవరో లేడీ ఉన్నారండి ప్రేమ గారు, ఇలాంటి వైసీపీ బండారాన్ని బట్టబయలు చేసిన వీళ్ళందరి మీద మీరు ఆరోపణలు చేసండి. చేస్తే చక్కగా దాన్ని మేము మా సాక్షి పేపర్ నుంచి, వైసీపీ మీడియాల నుంచి మేము చక్కగా దాన్ని ప్రమోట్ చేసుకుంటాం. వాళ్ళని ఎలా కొట్టాలా అని మేము చూస్తున్నాం ఎప్పటి నుంచో. మాకేమో దొరకట్లేదు, తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఎవరో వాళ్ళు ఏం తప్పులు చేయరు కాబట్టి మీరు చేయండి, మేము మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తామని జగన్ అన్న. వెంటనే మనోడు పుల్ అయిపోయాడు. మనోడు పుల్ అయిపోయి ఇతను డైరెక్ట్ మాట్లాడుతూ సరిపోనండి, వీళ్ళ వైఫ్తో మాట్లాడించాడు. వీళ్ళ వైఫ్ ముందుకు వచ్చి ఆవిడ ఏమంటది, ఈ వాయిస్ రికార్డ్ వినిపించింది. ఆ వాయిస్ రికార్డ్ ఇది ఎప్పుడుదో చిన్నప్పుడు కాలం అప్పుడు స్ట్రాటజీ అది ఏమంటే. అలాంటివన్నీ నేను ఎన్నో చూశాను. నేను జగన్ రెడ్డి తప్పుడు కేసులో జైల్లో పెట్టాడు, నేను జైల్లో ఉన్నాను అప్పటికి 10వ రోజు. ఆ 10వ రోజు ఒకడు వీడియో ముందుకు వచ్చాడు. ఇలాగా వీడియో ముందుకు వచ్చి నా భార్యని పలానా రాజేష్ మోసం చేసి 30 లక్షలు తినేసి నా 2 కూతురు ఆడకూతురు రోడ్డు మాట వీడియో పెట్టాడు. వీడియో పెడితే ఏమో ఇదే రావు, సినిమాల్లో కూడా చూడలేదు, అసలు ఆడు ఎవడో మనకు తెలియదు, అక్కడ జరిగింది లేదు సచ్చింది లేదు, ఇదేం స్ట్రాటజీ రా బాబు, నాకు షాక్ అయిపోయాను నేను. ఆ స్ట్రాటజీ ఆడ వీడియో పెట్టిన డైరెక్ట్ జగన్ దగ్గరికి ఏమండి. చాలా విచిత్రాలు చేస్తారండి వీళ్ళు. అప్పటికప్పుడే ఒక ఆడియో కాల్, అందులో మనం ఉండం, మనం ఎవరితో మాట్లాడడం తప్పు చేయం, కానీ ఇద్దరు మాట్లాడుకుంటారు. రాయిస్ తప్పు చేసేటండి, రాయిస్ ఇలా అడిగాడండి. వాళ్ళిద్దరూ ఆ వాయిస్ రికార్డ్ బయటపడిచి బట్ట బయలైన రాజేష్ బండారం కొద్ది సెకండ్లో బ్రేకింగ్ న్యూస్ అని ఎత్తారు. మన అమ్మ ఈ ఎక్కడ స్ట్రాటజీలు రావు అనుకునేవాడిని. సేమ్ స్ట్రాటజీ మూర్తి గారి మీద వేశారు. మూర్తి అంటే అది ఏదో ఆషామాషి క్యాండిడేట్ కాదు, నాకు తెలిసినంత వరకు ఆషామాషి క్యాండిడేట్ కాదు. ఆయన వీడియోలోనే వింటాను నేను. నాకు ఫ్యామిలీ కూడా లేదు, నా భార్య పిల్లలు కూడా లేదు, ఏక్ నిరంజన్ అని ఎక్కడికైనా సరే ఏదైనా సరే తేల్చేద్దాం మరి అంటాడు. అలాంటి రోడ్డు మీద ఇలాంటి ఏదో సింహానికి చుట్టెలుగుని బట్టి వాళ్ళేస్తారు చూడండి, అలా వేశారు. ఆ వేసిన వల్ల బిఆర్ నాయుడు గారిని, మూర్తి గారిని, ప్రేమ గారిని ఇలా టీవీ5కి సంబంధించిన బృందాన్ని ఇరికించాలని వీళ్ళు ఒక పనికిమాలిన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఈ దొంగ బాబా గారు చెప్తే సరిపోను, వాళ్ళ వైఫ్ను కూడా తీసుకొచ్చాడు. అయితే ఆవిడని నేను చూశాను, ఆవిడ గురించి కూడా సోషల్ మీడియాలో చూశాను. వీణావాణి ఏదో సంథింగ్ పేరుంది ఆవిడది. ఆవిడ అంబానీ పెళ్లిలో వీణ వాయించిందట. అంటే ఎంత పెద్ద కళాకారిని కాకపోతే అంత అవకాశం వస్తుంది. ఒక తెలుగు అమ్మాయి ఆ వీణ వాయించడం కూడా చూశానండి, మంత్రముగ్ధులు అయ్యారు అంటారు చూడండి, అలా మంత్రముగ్ధులు అవుతాం ఆవిడ ఆ వీణ వాయిస్తూ ఉంటే. మంచి అభినయం ఉంది, ఆవిడ వీడియోలు కూడా పెట్టింది, చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. చక్కగా మాట్లాడగలుగుతుంది, చక్కని అభినయం ఇవ్వగలుగుతుంది. ఆవిడకి దేవుడిచ్చిన వరం అది. ఆవిడకి దేవుడిచ్చిన వరం కాబట్టి ఇది ఎలాగ నేను మాట్లాడలేను, సో నా తరపు నువ్వు వకాల్తా తీసుకో, నువ్వు జనాల్ని నమ్మించు అని చెప్పి ఆవిడని వీడియో ముందు తీసుకొచ్చి మరో తప్పు చేశాడు. అయితే నేను ఆ వీణా గారికి చెప్తున్నాను, ఏమంటే రావణాసురుడి భార్య మండోదరి గారు రావణాసురుడు తప్పు చేస్తూ ఉంటే ఆవిడ ఖండించింది. రా బాబు నువ్వు సీతాదేవిని తీసుకురావడం ముప్పు, పోతా పైకి, నువ్వు జాగ్రత్త చూసుకో అని చెప్పింది ఆవిడ. చెప్పిన బేబే నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోయాడు అలాగే పైకి. అయితే అలాంటి భార్యలు ఉన్నారు మన పురాణాల్లో. అలాగే శ్రీకృష్ణుల వారు నరకాసురుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుల వారికి సపోర్ట్ చేసిన సత్యభామ లాంటి భార్యలు ఉన్నారు. సత్యభామ గారు చేసిన యుద్ధంలో సత్యభామ గారు గెలిచారు. అక్కడ మండోదరి గారు చెప్పినా వినకుండా యుద్ధానికి వెళ్ళి రావణాసురుడు ఓడిపోయాడు. ఏంటి రెండింటికి తేడా అంటే న్యాయం అన్యాయం. నీ భర్త న్యాయంగా నిలబడ్డాడు అనుకో, నువ్వు నిలబడు, పతివ్రతగా కీర్తింపబడతావు. నీ భర్త తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నా ఏంటంటే మీరు ఇలాగా నువ్వే కంట్రోల్ చేయాలి. నువ్వు కంట్రోల్ చేయకుండా అబ్బాయి మా ఓడ ఒకడే చేసాడా, నా భర్త ఒకడే చేసాడా, ఇంకెవరు చేస్తలేదు కావాలని అలా వచ్చేటమ్మా నువ్వు, అదేం సపోర్టు అబ్బే, ఇది నాకు నచ్చలేదు. అయితే మా వేణుస్వామి బండారాన్ని ఒకసారి మీకు బయట పెడతాను రండి. ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2010 ఇది కింద చూసి మాట్లాడుతున్నాడు చూడండి, కింద స్క్రిప్ట్ ఉంది. ఇది జగన్ రెడ్డి స్టైల్ ఆఫ్ యాక్టింగ్. ఇది జగన్ రెడ్డి కూడా కింద ఎప్పుడు స్క్రిప్ట్ ఉంటుంది.
మా అమ్మ ఈ రోజున ఉప్మా వండింది అనేది కూడా కింద చూసే చదివాడు మానవుడు. చదువుతూ అలాగే మొలకపోయాడు. మనోడు కూడా సేమ్ స్ట్రాటజీ ఇచ్చేసారు ఐపాక్ టీమ్ మొత్తం స్క్రిప్ట్ రాసిస్తారు. ఎస్, మాకు ఎప్పటి నుంచో ఆ బిఆర్ నాయుడు గారినో, మూర్తి గారినో, లేకపోతే సాంబశివరావు గారినో ఇలాంటి వాళ్ళు కొట్టే అవకాశం మాకు ఇప్పుడు దాకా రాలేదు. ఫస్ట్ టైం ఇగో నీ ద్వారా వచ్చిందిరా బాబు, నువ్వు వేసే నీ వెనకాల మేము ఉంటాం, ఇదిగో స్క్రిప్ట్ అని చెప్పి రాసిస్తారు. ఇది చూడండి. లేదంటే మనకు జరిగిన అన్యాయం మనం ఎందుకు చెప్పలేం? అండ్ నన్ను పాలనోడు ఇలా చేసాడండి, ఫోన్ చేసాడండి, మమ్మల్ని తిట్టాడండి, లేకపోతే మాకు ఇలా జరిగిందండి, 5 కోట్లు అడిగాడు, చెప్పలేము దీన్ని. దాన్ని కూడా పేపర్ చూసి చదవాలా? అప్పుడే అర్థమైపోలేదండి ఐపాక్ స్కెచ్ అనేది. ఏం మాట్లాడతాడు చూడండి, కింద చూస్తుంది. 17లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో చూసి చదువుతున్నాడండి. అంతకన్నా సాక్ష్యం కావాలా? ఇదే మూర్తి గారు అలాంటి తప్పులు చేయలేదు అంటానికి. ఇన్ని ఎవరు ఏం డబ్బులు అడగలేదు. ఈ బండారం బట్టబయలు అవడం వల్ల ఐపాక్ సహాయంతో ఈ రోజున టీవీ పై మీద ప్రచారం చేయడానికి ముందుకొచ్చాడు అనేది అర్థమవట్లేదండి. ఇంకా అర్థమవునాడు ఎవరున్నాడండి బాబు తెలుగు రాష్ట్రాల్లో? ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. సో ఇదంతటికి కారణం ఒక వీడియోని మీకు చూపిద్దామనుకుంటున్నా. ఆడియో వినాలని కోరుకుంటున్నాను. నేను నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను, లైక్ యూ వాంట్ మీ టు వెయిట్ అది ఇది అని చెప్తే లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా. నాకు నా జీవితంలో జరిగిన దాన్ని నేను ఒకసారి నా అనుభవం చెప్తానండి. నిజంగా నా మీద చిన్న కేసులు పెట్టారు, 30 కేసులు పెట్టారు. ప్రతిదానికి కేసే. పలానా మీ వైసీపీ జెండాలు తగలబడతారంటే కేసు. నేను ఎక్కడన్నా ఒక ర్యాలీ చేస్తే కేసు. ఎవరి దగ్గర నేను ఇక్కడ అన్యాయం జరిగింది ఏంటంటే పోలీసులు పట్టించుకోరంటే అదొక కేసు. ఇలా 30 కేసులు పెట్టారు నా మీద. కానీ డైరెక్ట్గా ఒకడు వచ్చి నా భార్యని రేప్ చేశాడు, నా భార్య దగ్గర 30 లక్షలు కాజేశాడు, నా 2 ఆడపిల్లల్ని రోడ్డు మీద పాడేశాడు. అది ఎంత పెద్ద క్రైమ్ అండి? అది కేసు అవుతాయండి నా మీద నిజమైతే. నిజం కానప్పుడే వీడియో పెడతారు వైసీపీ వాళ్ళు. అదొక నిజమైతే కేసు పెడతారు. ఇప్పుడు నిజంగా 5 కోట్లు డిమాండ్ చేశారు, వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారంటే ఇది పోయి కేసు పెడతాడు. కానీ వీడియో ఎందుకు పెడతాడండి? సింపుల్ లాజిక్ అండి. మనకు అన్యాయం జరిగింది, మనం బ్లాక్మెయిల్ చేశారు, మనల్ని కొడతా అన్నారు, చంపుతానన్నారు, వెంటనే వెళ్ళి మనం చేసే పని కేసు పెట్టడం, వీడియో పెట్టడం కాదు. ఏంటి బాబా వీడియో ఎప్పుడు పెడతారంటే నువ్వు తప్పు చేస్తూ అడ్డంగా దొరికేసి ఎదుటి వాళ్ళని కూడా తప్పులుగా క్రియేట్ చేయాలన్నప్పుడు మాత్రమే ఇలాంటి తప్పుడు ఫేక్ వీడియోలు ఆడియోలు పెడతారు. ఎవరో ఇద్దరు పేర్లు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నట్టు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు, బిఆర్ నాయుడు గారికి డబ్బులు ఇవ్వాలి, మూర్తి గారికి డబ్బులు ఇవ్వాలి, ఆ పలానావుడికి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళిద్దరూ మాట్లాడేసుకుంటారు. వాళ్ళు ఎవరు లేరు ఇంతకీ ఆడియో కాల్లో. ఇప్పుడు మూర్తి గారు ఊరుకుంటారా? తిన్నగా పోయి కంప్లైంట్ ఇచ్చాడు. ఆడియో కాల్లో ఒకవేళ ఎవరైనా నిజంగా మా పేరు చెప్పి ఆయన బ్లాక్మెయిల్ చేస్తారేమో, అమాయకుడైనా వేణుబాబు అని. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆ ఆడియో కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంక్వైరీ చేయండి. వేణుబాబు అని పిలిస్తే వేణుబాబు ఇచ్చేస్తాడు. వేణుబాబు వాళ్ళ వైపు నా మనిషే అని చెప్పుకొస్తుంది. ఆ మనిషి ఎవరినో రోడ్డు మీద తీసుకురండి, అప్పుడు ఈ మ్యాటర్ అంతా వచ్చేస్తుంది అని వెళ్ళి కేసు పెట్టాడు. ఇప్పుడు బొక్కలో పడ్డాడు వేణుబాబు. కుర్తులో పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకోవడం తప్ప ఏ సినిమా ఉంటుందండి? మన్మధుడు సినిమాలో నాగార్జున గారికి మైకులు అమ్ముతారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. మైకులు అమ్మేతను అడ్డంగా పోలీసులు దొరికేసి ఫోన్ చేస్తాడు, సార్ నేను ఇలా పోలీసులు దొరికేసాను సార్, ఏం చేయమంటారు సార్ అంటే, చచ్చిపోండి ఈసారి అలా కానిచ్చేయండి అంటాడు నాగార్జున గారు. సేమ్ అలాగే ఇప్పుడు వేణుబాబు కూడా, సార్ మీరు పెట్టమన్న ఆడియో కాల్ యాజ్ తీసి పెట్టానండి, ఇప్పుడు ఆ మూర్తి నా మీద కేసు పెట్టాడండి, ఏం చేయమంటారంటే, హలో వేణుబాబా సిగ్నల్ లేదు, మనం ఒక 5, 6, 7 సంవత్సరాల తర్వాత మారుదాం, కట్ చేస్తాడు. దోలు తీరిపోద్ది వేణుబాబాకి. ఆడేదో చెప్తారు బుద్ధి లేకుండా. నీ బుద్ధి ఏమైంది వేణుబాబా? నీ బుద్ధి ఏం గట్టి తిన్నది? తప్పుడు ఆడియోలు పెడతావా? తప్పుడు రికార్డింగ్స్ వినిపిస్తావా? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇప్పుడు అమరానివ్వండి, ఆ లేడీని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆ లేడీకి అమర్కి మూర్తి గారికి లేకపోతే బిఆర్ నాయుడు గారికి కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు? ఎక్కడి నుంచి చేస్తారా బాబు? నీ బతుకు తలుచుకుంటుంటే ఇంత బస్ స్టాండ్ అయిపోతుంటే నాకే బాధగా ఉందిరా బాబా. ఉంది ఇది అలా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకున్న మ్యాటర్ కాదు కదా, మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్ లో మాట్లాడడం అన్నట్టు నేనైతే మెసేజ్ పాస్ చేశానమ్మా. ఏమన్నాడంటే 5 లక్షల. ఓకే, ఇది ఒక వీడియో అండి. తర్వాత వీళ్ళ భార్య గారు మాట్లాడారండి. విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమ కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయన కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి. ఇది ఈవిడ దగ్గర ఉన్న టాలెంట్ ఇదే. చాలా బాగా తన అభినయంతో జనాలందరినీ కూడా మెప్పించగలుగుతుంది. తన వాక్చాతుర్యం, దేవుడు తనకిచ్చిన ఆ సరస్వతి వాక్ అంటారు కదండి, ఆ వాక్చాతుర్యాన్ని ఒక తప్పుడు పనికి వినియోగిస్తుంది ఆవిడ. ఆవిడ దగ్గర చాలా టాలెంటెడ్. చక్క వీడియోలు కూడా చూసిన ఆవిడ వీడియోలు చాలా బాగా, అంటే
చూసే ఆడియన్ ఆవిడ ఏం చెప్తుందో పూర్తిగా చూసేదాకా ఆ వీడియోని స్కిప్ చేయరు. అందుకని ఆవిడని యూజ్ చేశాడు వేణు బాబా, ఫేక్ బాబా. ఇప్పుడు నిజంగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ సాక్ష్యం ఉంది కదా వీళ్ళ దగ్గర. అమర్ అనేవాడు ఇంకోటి మాట్లాడుకున్నారు, 5 కోట్లు డిమాండ్ చేశారు వీళ్ళని. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అంటే వీళ్ళిద్దరు సాక్ష్యం, ఇక మమ్మల్ని పలానా టీవీ5 వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారని కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? 8 నెలల నుంచి అంటున్నారు, అప్పటికి మీ జగన్ గవర్నమెంటే కదా. ఎందుకమ్మా ఇప్పుడు దాకా క్షమించేశారు టీవీ5ని? ఎందుకు క్షమించేశారు? ఇప్పుడు సడన్గా నాగ చైతన్య గారు శోభిత గారి గురించి మాట్లాడిందని కోపం వచ్చి మూర్తి గారు మాట్లాడడం మొదలు పెట్టాక ఇప్పుడే ఎందుకు వచ్చేసిందమ్మా 5 కోట్ల పురాణం? ఇవన్నీ అడగరండి జనం. మనం అనుకుంటున్నాం వేణు గారు మీరో లేదా వేణుగారో నేనో మనం తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం. మనకంటే 100 రెట్లు తెలివైన వాళ్ళు ప్రజలు. అంత ఆశామాషిగా అవన్నీ నమ్మే పరిస్థితి లేదమ్మా ఇప్పుడు. ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమి చెయ్యలేము, ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి. కిందకి చూసే మాట్లాడుతుంది. ఏమంటే ఇది విన్నారా? ఆవిడ కూడా కింద స్క్రిప్ట్ కింద చూసే చెప్తుంది ఆ బాధ అంతా. ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు కానీ నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు, ఒక 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెడతారు. మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఇప్పుడు మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి ఆ సాక్ష్యాలని పట్టుకుని మీరు వెళ్ళాల్సింది సాక్షి టీవీ దగ్గర కాదమ్మా, కోర్టుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఆ సాక్ష్యాల ఆధారాలు సబ్మిట్ చేస్తే ఒకవేళ నిజంగా తప్పు చేశారు అనుకో, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని సాధించరు. తప్పు చేస్తే తన మన భేదం ఉండదు, ఆయనకి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కదమ్మా. మీరెందుకు సాక్ష్యాలన్నీ పట్టుకుని సాక్షి దగ్గరికి వెళ్తున్నారు? కిలారు రాజేష్ అనే వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి ఎక్కడన్నా ఎవరన్నా ఈ కిలారు రాజేష్ గారి పేరు తీస్తే చెప్పు తీసి కొట్టాలని ఉందండి నాకు. ఎందుకంటే మొన్న ఎవడో ఏదో పేపర్లో రాశారట, మొత్తం టీడీపీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్ 5th ఫ్లోర్ అంతా కూడా కిలారు రాజేష్ గారి ఆధీనంలో ఉంది. కిలారు రాజేష్ గారు ఏది ఆయన చంపేపోయారు వైసీపీ గవర్నమెంట్లో. ఆయన చంపేద్దామని ప్లాన్ చేసి ఆయన మీద రెక్కి నిర్వహించారు. కిలారు రాజేష్ గారు అంటే ఆయన్ని ఎందుకు అడ్డు తొలగించుకోవాలనుకుంది వైసీపీ అంటే తెలుగుదేశం పార్టీకి ఆయన అంత అండగా అంత సపోర్ట్గా నిలబడతాడు. లోకేష్ గారికి అన్ని పనుల్లోనూ ఆయన అంత సహకరిస్తాడు. కాబట్టి అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఆయన ముందే డిలీట్ చేసేయాలనుకుంటారు వైసీపీ వాళ్ళు. హైదరాబాద్లో రెక్కి జరిగిందండి, పోలీసులే రౌడీలు. అక్కడ రౌడీలు పెట్టలేదు. రౌడీలు అయితే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, రేపు పొద్దున్న తాగిన మత్తులు చెప్పేస్తాడు. అది దగ్గర ఆయుధాలు ఉండవు. అందుకని జగన్ అన్న ఇలాంటి నేరాలు చేయడానికి పోలీసులే వాడుకునేవాడు విజయవంతంగా. అక్కడికి వెళ్ళి కౌంటర్ ఇంటెలిజెన్స్ అట, ఆయన కారుని ఎంటాడెత్తుంటే డౌట్ వచ్చి ఆపి పట్టుకుని అడిగితే ఎవరా బాబు అంటే నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెప్పాడు. అప్పుడు చంపేద్దాం అనుకున్నారు ఆయన్ని. అప్పుడు పని ఒక ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం. ఎందుకమ్మా ఇలాంటి తప్పుడు ప్రచారం? ఏ సాక్ష్యం ఆధారం లేకుండా పుసుకుమని నేను ఏమైనా అంటాను కూడా నా మనసు అప్పట్లేదు. ఎందుకంటే నీ భర్తను కాపాడుకోవాలనే తాపత్రయంలోనే చేస్తున్నావు ఇదంతా. నువ్వైతే ఈ జ్యోతిషాల పేరుతోనో మరో పేరుతోనో ఎవరిని మోసం చేయలేదు. అందుకే నీ మీద నా గౌరవం ఉంది. కానీ నువ్వు చేసేది తప్పు తల్లి. నీ భర్త అలాంటి ముందు తెలుసుకో. బాలికల్ని, గిరిజన బాలికలు, అమాయకమైన బాలికలను తీసుకొచ్చి నగ్న పూజలు నిర్వహించాడు నీ భర్త. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? యోని పూజలు నిర్వహించాడట, దాన్ని నువ్వు ఒప్పుకుంటావా? దాన్ని సపోర్ట్ చేస్తావా? ఎలాగమ్మా నువ్వు పబ్లిక్ వచ్చి ఇలా మాట్లాడుతావు? నాకు అర్థం కాదు. మరి అందరూ నేను తిడుతున్నారంటే తిట్టగా పొగుడతారా? అమ్మా చాలా గొప్ప పని చేసావమ్మా అని. జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఎవరమ్మా మిమ్మల్ని చంపేసేది? మూర్తి గారే. ఎన్ని మాటలు చేసేటండి ఇప్పుడు దాకా? ఎంతమందిని చంపేసి పరలోకానికి పార్టీలు చేసాడమ్మా? గొడ్లు ఇచ్చుకుని కసకసమని ఎంతమంది నరికేశాడు? ఎంతమంది డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడు? ఎంతమందిని రోడ్ల మీద ఈడ్చి కొట్టి చంపించాడు ఆయన మూర్తి గారు. మూర్తి గారు మిమ్మల్ని చంపేస్తానన్నాడా? కొంచెం చెప్పడానికన్నా కొంచెం సీరియస్ చెప్పండి అమ్మా. నవ్వు వచ్చేస్తుంది మాకు మీరు ఇలాంటి మాటలు ఇలాంటి జోకులు వేస్తుంటేనే. మూర్తిగా చంపేస్తారటండి వీళ్ళిద్దరినే. ఇప్పుడు వీళ్ళంత నిస్సిగ్గుగా పబ్లిక్గా వచ్చి టీవీ5 మీద జగన్ రెడ్డి ప్రోద్బలంతో చేస్తున్న దాడిది. ఇప్పుడు బీఆర్ నాయుడు గారికి ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందని కొంతమంది ఊహాగానాలు వింటున్నాం. ఎందుకంటే బీఆర్ నాయుడు గారు కానీ, మూర్తి గారు కానీ, సాంబశివరావు గారు కానీ వైసీపీ చేసిన అక్రమాలను బయటపెట్టే క్రమంలో వాళ్ళు చాలా చిత్రహింసలు అనుభవించారు. వాళ్ళ మీద చాలా కేసులు పడ్డాయి. చాలా బూతులతో దాడులకు గురయ్యారు. వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళ టీవీ5 ఛానల్ని ఇక్కడ టీవీలో రాకుండా చేశారండి. జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు టీవీ5 ఛానల్ని. మొత్తం కేబుల్ ఆపరేటర్లు అందరికీ అనాథరైజ్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ కేబుల్ టీవీలో కూడా వాళ్ళు రాకూడదు, ఎందుకంటే నా బొక్కలన్నీ బయటపెడుతుంది టీవీ5 అని చెప్పి ఆ టీవీ5 రానిచ్చేవారు కాదు. ఆ బీఆర్ నాయుడు గారు కానీ, సాంబశివరావు గారు కానీ, మూర్తి గారు కానీ మాలాంటి ఎంతో మందిని సామాన్యుల్ని ఆ టీవీ5 ద్వారా డిబేట్లో కూర్చోబెట్టి మా యొక్క జ్ఞానాన్ని లేకపోతే మాకు రాజకీయాల మీద ఉన్న అవగాహనని ప్రజలందరికీ తెలిసేలా చేసిన ఛానల్ అది టీవీ5 ఛానల్. అంటే దేశద్రోహం కేసు పెట్టారు మూర్తి గారి మీద జగన్. దేశద్రోహం కేసు ఆయన మీద. సాంబశివరావు గారి మీద పాప ఆయనకి పెట్రోల్ బంక్ ఉందట, ఆ పెట్రోల్ బంకుల మీద దాడులు చేపించారు. ఆయనకున్న ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి చూశారు. ఇక సాంబశివరావు గారిని అయితే బండ బూతులండి, ఆ బొగడ బోరుగడ్డ గడితో కూడా బండ బూతులు తిట్టించారు.
అంటే ఇంత దారుణంగా ఇచ్చేస్తే అన్న ఈ బిఆర్ నాయుడు గారు కానీ సాంబశివరావు గారు మూర్తి గారు ఈ మా జోలికి రాకుండా ఉంటారు. వైసీపీ అంటే భయపడతారు అనుకున్నాను. భయమా బొక్క? తప్పుడు నా కూడా ఉంటుంది భయం, తప్పులు చేసే అదోలకు ఉంటుంది భయం, తప్పులు బయట పెట్టేవాడు భయం ఎందుకు ఉంటుంది? ఆ భయం ఉంటే అసలు తప్పులు బయట పెట్టే పనే ఎత్తుకోరు కదా. ఎవడో మాట్లాడి కదండి బయటకు వచ్చి నిజంగా భయపడేవాడు అయితేనే అన్నిటికీ తెగించాక వస్తాడు బయటికి. అలాగ హింసించి టార్చర్ చేసి ఇప్పుడు TV5 మీద అటాక్. ఇది దొంగ బాబా వేణు గారి భార్యో చేసే పని కాదండి. డైరెక్ట్ జగన్ TV5 మీద చేస్తున్న దాడిది. జగన్ తెలుగుదేశం అనుకూలమైన వ్యక్తుల మీద చేస్తున్న దాడిది. జగన్ ఎప్పుడు బయటికి కనపడ్డాడండి? పరిటాల రవి గారిని చంపినప్పుడు ఎవరైనా బయటకు కనపడ్డారా? పరిటాల రవిని చంపిన మొద్దుసీని చంపినప్పుడు ఎవరైనా బయటకు కనపడ్డా? కనపడరు. వెనకాతలు ఉంటాయి హస్తాలు. ఇక్కడ కూడా వెనకాతలు ఉంది హస్తం. వీళ్ళు జస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు అంతే. ఈ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని ఎంత వెళ్ళగలుగుతాడు ఇప్పుడున్న టెక్నాలజీకి? మూర్తి గారికి మాలాంటి వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏళ్ళ పప్పులు ఎక్కడ ఉడుతాయి? ఇప్పుడు రేపు పోలీసు వాళ్ళు పిలిచి దాబాబు వేణుబాబా ఏదమ్మా ఆడియో కాల్ ఇలా వినిపించు, ఎవరో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వాళ్ళు ఇలా పిలిపించండి, ఎక్కడికి మారిపోతాడు వేణుబాబా? ఏ కలుగులోకి దూరతాడు? ఎలా తప్పించుకుంటాడు? ఇదేమో జగన్ రెడ్డి గవర్నమెంట్ ఇది.